వెల్కమ్ టు V999 న్యూస్. తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. గిరిజన సంఘం నాయకులు మోకాళ్లతో నిరసన చేపట్టిన గర్భిణీ స్త్రీల వసతి గృహం సిబ్బందికి మద్దతు తెలిపిన గిరిజన సంఘాలు. అన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం అలాగే సాలూరులో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఎటువంటి సంబంధం లేకుండా మీరు విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది, మీరు ఉండిపోండి అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి వీళ్ళకి ఎటువంటి ఆదేశాలు రాకుండా కేవలం ఒక మాటతో మాత్రమే చెప్పి మీరు ఉండిపోండి అనడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక సేవా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక గిరిజనులుగా మా గిరిజనులకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రెగ్నెంట్ ఉమెన్స్ హాస్టల్లో ఏఎన్ఎంలు కానివ్వండి, సేపర్స్ కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు బాధింతలు కానీ శిశు మరణాలు కూడా గత 7 సంవత్సరాల్లో లేవు. అంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ వల్ల. ఇంత మంచి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం, మీరు ఉండిపోండి అని చెప్పడం ఇది చాలా అన్యాయము. వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వీళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించి ఈ యొక్క వసతి గృహాలను కంటిన్యూ చేసి ఈ వసతి గృహాల్లో ఇప్పటి వరకు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళనే కంటిన్యూ చేసి వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళకి మానియండి, మీరు ఉండిపోండి, మళ్ళీ బడ్జెట్ వచ్చినట్టు మీకు చెప్తాము అంటే అది నమ్మశక్యంగా అయినటువంటి విషయము. కాబట్టిగా వీళ్ళని కంటిన్యూ చేయాలి, నెలవారీ జీతాలు కూడా చక్కగా ఇవ్వాలని చెప్పి మేము గిరిజన సంఘ నాయకులుగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు శాంతి సుధా. నేను గుమ్మలక్ష్మీపురం గర్భిణీ వసతి గృహంలో గత 7 సంవత్సరాలుగా ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాను. మేము జీతం కోసమని ఎన్నిసార్లు ఐటీడీఏకి, కలెక్టర్ ఆఫీస్కి, గ్రీవెన్స్లకి ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా కూడా మీకంటూ మీ జాబుకి జీవో లేదు అని ప్రతిసారి ఏ అధికారి, ఏ కలెక్టర్ గారు వచ్చినా, పీఓ గారు వచ్చినా, ఏ డిప్యూటీ కానీ, డిఎంహెచ్ఓ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీ జాబ్ కంటూ జీవో లేదని మరి 7 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎలాగండి పని చేయించుకుంటున్నారు. లేదు, జీవో లేనప్పుడు జీవో ఉన్న పోస్ట్కి మాకు ఎక్కడికైనా వెయ్యండి, మేము ఏ కొండ మీదకి వెళ్ళే. ఇంత ఒక గర్భిణీ అంటే 2 ప్రాణాలతో చెలగాటమాడినట్టే. అలాంటి వాళ్ళని మేము సేఫ్ జోన్లో డెలివరీ చేసి వాళ్ళ ఇంట్లోకి పంపిస్తున్నామంటే మేము ఏ కొండ మీదకి వేసినా, ఏ హాస్టల్కి కాదు, ఎక్కడ డ్యూటీలు వేసినా మేము చేస్తామని కూడా మేము అంటున్నామండి. కానీ 7 సంవత్సరాల నుంచి 2021-22 12 నెలల శాలరీ సిఎఫ్ఎంఎస్ లో, మాకు జీవో లేనప్పుడు సిఎఫ్ఎంఎస్ లో ఎలాగ పెడతారండి? సిఎఫ్ఎంఎస్ లో పెట్టాము, అది గవర్నమెంట్ అండర్లో ఉంది, అది మేము గవర్నమెంట్కి పెట్టేసాము, ఆ గవర్నమెంట్ వాళ్ళే మీకు చూసుకుంటారు, మా పని అయితే మేము చేసాం, గవర్నమెంట్ లో పెట్టాం అనేసారు. అది తరువాత బడ్జెట్ లేదమ్మా, ఇలాగే మీరు మధ్యలో ఆగిపోండి, లేదంటే వేరే స్టాఫ్కి వేసుకుంటామా అనేసి సగం జీతం 7,000కు కూడా మేము చేసిన రోజులు, 21 నెల 7,000 జీతంకి కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ జీతం 3 సంవత్సరాల నుంచి లేకపోయినా కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు పని చేసిన వాళ్ళము ఈ 3 నెలలే మేము ఓపిక పట్టి పని చేయలేమండి. వాళ్ళు ఏమంటున్నారు, రెగ్యులర్ స్టాఫ్ కేసీసి మీకు 3 నెలల తర్వాత మళ్ళీ బడ్జెట్ వస్తే, ఈ 3 సంవత్సరాలు రాని బడ్జెట్ ఈ 3 నెలల తర్వాత ఎలాగండి వచ్చి మాకు ఈ అమౌంట్ మొత్తం క్లియర్ చేసి ఆగిపోండి అని మాకు చెప్పడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు మేము జీతాలు లేకుండా పనిచేసిన వాళ్ళు ఈ 3 నెలలు కూడా మేము ఇలాగే మేమే కంటిన్యూ అవుతాం. కానీ వేరే స్టాఫ్ని ఇక్కడ వేస్తామంటే మేము ఎలాగొప్పుకుంటాము సార్? గత 7 సంవత్సరాలుగా మేము ఇక్కడ పని చేస్తున్నప్పటికీ కూడా మా పనిని గుర్తించట్లేదు సార్. గుర్తించక నెలకి వేతనాలు కూడా చెల్లించకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందుల్లో మేము ఉన్నాం సార్. రూమ్ రెంట్లు కట్టుకోలేక చిన్నపిల్లలతోని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మమ్మల్ని దయచేసి నెలకి జీతం ఇప్పిస్తారని మేము కోరుచున్నాం సార్. మా ఉద్యోగ భద్రత లేదు సార్. గత 7 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు ఉద్యోగ భద్రత లేకపోవడము, మా కుటుంబాలతో మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం సార్. మాకు దయచేసి మాకు ఉద్యోగ భద్రత అనేది మాకు కల్పించండి. ఇంత సేవ చేసినప్పటికీ కూడాను మాకు నెలకి వేతనం లేకపోయేసరికి మేము చాలా ఇబ్బందులు అవుతున్నాము. దయచేసి మాకు మాత్రం ఉద్యోగ భద్రత కల్పించి నెలకి శాలరీలు పడినట్టు మాకు దయచేసి మీరు ఇప్పిస్తారని చెప్పేసి మేము అడుగుచున్నాము.